నామకార్థ క్రైస్తవుల్లాగా, ఆర్డినరీ భక్తుల్లాగా అంతవరకు ఆగిపోతారో, నిజంగా దేవుని రోషం, దేవుని భారం కలిగి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తుల్లాగా సిద్ధపడతారో నిర్ణయం మీదే. ఇక అప్పులు, రోగాలు, తిప్పలు, బాధలు, ఇరుగులు, ఇబ్బందులు, సమస్యలు అంటావా? దేవుని కొరకు నేను బ్రతకాలి అనే రోషం, భారం నీ గుండెల్లో ఉంటే, నిన్ను అడ్డగించే అప్పేది, నిన్ను ఆపే రోగం ఏది, నిన్ను కూర్చోబెట్టే జబ్బేది, నీకు డీల్ కానీ సమస్య ఏది, పరిష్కారం కానీ సమస్య ఏది? ఏదో చెప్పు చూద్దాం. దేవుని కోసం నేను అంది అన్న, అంతే. అప్పటిదాకా గొడ్రాలు. దేవా నీ కోసం నేను అందే, కొడుకు పుట్టాడు. అప్పటిదాకేమో గొడ్రాలనయ్యా, గొడ్రాలు అనే నెపం తప్పించుకోవడానికి బిడ్డ అంది. లేదు, పుట్టలా. నీ మందిరంలో దీపం పెట్టడానికి బిడ్డ, మగబిడ్డని నీకోసమే, మాట తప్పను, పెంచుతా నీకోసం. అవసరత గుర్తించా, పుట్టాడు. జస్ట్ ఎగ్జాంపుల్. అప్పుల సమస్య ఏంది? నాకు ఈ బంధకాలు ఎంతకాలం నా తండ్రి? నాకు ఫ్రీ ఇవ్వు, వెళ్ళాలా, నేను సమయం దగ్గరికి వస్తల్లా, తీసేయి అని కూర్చో. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించు, విశ్వాసం ఉంచు. నీకున్న అవకాశంలో దేవుని పనికి ముందుకు సాగిపో. అడ్రస్ దొరికితే అప్పుడు అడుగు, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఎట్లా అన్న అనొద్దు, ఎట్లయినా చేస్తాడు నీ కోసం అని, అంతే. నీ చిత్తం కోసం, నీ రాజ్యం కోసం, నిన్ను ప్రచురపరచడం కోసం, నిన్ను మయంపరచడం కోసం చూస్తావు దేవుని కార్యాలని యేసు నామములో. అంతే. ఇక దీని గురించి ఇక నేను వర్ణించి అని చెప్పను. దిమాగ్ మీకు బాగుంది అనుకుంటున్నాను. మీరేం మాత్రలు మింగట్లేదుగా? మింగుతున్నారా? కదా. ఫినిషింగ్ టచ్ అది. దేవుని కోసం నిలబడంతే. ఆశ కలిగి ఉండు, భారం కలిగి ఉండు, తపన పడో దేవుని కోసం, మరి దేనికోసం కాదు. దేవుని కోసం తపన పడు, నీకు కావాల్సినవన్నీ అయ్యే వస్తాయి. ఆ రిపోర్ట్లు అయ్యే మారిపోతాయి. అలాంటి గురించి ఆలోచించవాకు. అయ్యం మారిపోతాయి అంతే యేసునామములో. ఈ అమ్మాయి చచ్చిపోయేదానిలోకి వచ్చింది కదా. ఆ పిల్ల నీ పిల్ల? ఈ పిల్ల నువ్వేనా? నువ్వు కాదమ్మా, ఇంకో పాప ఉంది, రూతు చెప్పింది. సేమ్ ఇలానే ఉంటుంది ఆ అమ్మాయి. ఉందా? ఏడుంది? ఎక్కడ ఉందిమా? ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకున్నా, సేమ్ ఈ అమ్మాయిలానే ఉంటుంది. నువ్వు కాదే, సారీ తల్లి. ఖచ్చితంగా నేను కన్ఫర్మ్ చేసుకున్నా, పొర్రపాటును కూడా ఈ అమ్మాయి బతకదని. అంత దారుణంగా ఉంది. నేను ఫిక్స్ అయిపోయా, ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదు, ఈ మనిషి బతికిద్దా అని. యేసు నామములో బతికిందా అమ్మాయి. ఎంత అద్భుతంగా. ముగ్గురు పిల్లల తల్లి ఆ బిడ్డ సన్నగా అయిపోయింది, 2 ఊపిరితిత్తులు చెడిపోయింది. నాకు కన్ఫామ్ బతకదు ఈ మనిషి. ఆ అమ్మాయి కండిషన్ చూసి అట్లాంటి మనిషిని బతికించాడు. ఫేస్ కట్, ఈ అమ్మాయి ఫేస్ కట్ లానే ఉంటుంది. యాజ్ సారీరా ఉంటుంది, చూపిస్తా దేవుని చేత. అయితే పిల్లారా ఎన్నో చూశాను కళ్ళారా. అసంభవం ఇది అనుకున్న కార్యాలు ఎవడరా నువ్వు అసంభవం, నాకు సమస్తము సాధ్యమని చూపించాడు ఆయన. సండే నేను ఆ సాక్ష్యాల టైంలో సిద్ధపడతా ఉంటాను. మొదటి మెసేజ్ ఇచ్చి వెళ్తా కదా, ఆ 2వ ఉపదేశానికి రెడీ అవుతూ ఉంటాను. అప్పుడు సాక్ష్యాల సమయం. బోల్డ్ అన్ని సాక్ష్యాలు. నేను చెప్పేది ఏముంది, అవన్నీ నా గొప్పలు కాదు, పరిశుద్ధులు దేవుని కోసం నిలిచిన వాళ్ళు ప్రార్థన చేసుకొని సాధించిన కార్యాలు. కాబట్టి ఈ సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ ఏంటంటే వాటి గురించి గందరగోళం అయ్యేది, కంగారు పడేది పిల్లకాయలు, ఆత్మీయ పిల్లకాయలు. అబ్బో అనుకునేది. ఆత్మీయతలో ఒక అంతస్తుకి ఎక్కిన వాళ్ళు లెక్క కూడా చేయరు.
ఏం చేస్తాను నా ప్రభు సెలవు లేకుండా ఏం చేస్తుంది? ఏ సమస్య అయినా ఆయన ఉన్నాడులే. పక్కన వాళ్ళు దడపడుతుంటారు. అంత పెద్ద సమస్య ఉంటే ఏంది అసలు నువ్వు ఇంత ధైర్యంగా తిరుగుతున్నావు ఏంటంటే, నాకు లేని భయం మీకెందుకు? ఆ దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నేను హ్యాపీగా ఉన్నా, మీరు కూడా హ్యాపీగా ఉండండి. నీకు ఫలానా జబ్బు వచ్చిన వ్యక్తి దేవుని అందు విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా ఉంటారు. పక్కన వాళ్ళు దిగులు పడి వీళ్ళు పేషెంట్లు అవుతారు. ఇట్లాంటి ఎన్ని చూశాను నేను. పక్కన వాళ్ళు దిగులు పడి ఆ మనిషి ఆ వ్యక్తి కోసం గందరగోళం, వీళ్ళు పేషెంట్లు వీళ్ళు బెడ్ ఎక్కుతారు. ఎందుకురా నువ్వు బెడ్ ఎక్కావంటే ఆయన ఏమవుతాడని ఆలోచిస్తే ఇట్ట అయిపోయాను. ఆయన సందకాడ తెచ్చేవాడి కోసం సగం పొద్దుగాడ తెచ్చేవాడు ఏడిచినట్టుందిరా నీ వ్యవహారం. సందకాడ అంటే ఎప్పుడు నైట్ చచ్చిపోతాడు వాడి కోసం ఎవడు ఎడుతున్నాడు తెలుసా? మధ్యాహ్నం చచ్చిపోయాడు ఎడుతున్నాడు. ఎందుకురా నువ్వు ఎడుతున్నా అంటే వాడు రాత్రి చచ్చిపోతాడు. నువ్వు మధ్యాహ్నం తెచ్చేస్తావు కదరా అంటే నేను తెచ్చే వాడు రాత్రి తెస్తాడండి. ఎంత హాస్యం ఇది! దేవునికి స్తోత్రం. ఎప్పటికడిగా చదవండి, దేవుని కోసం నిలబడండి. దేవుని కోసం నేను అనండి. మీ జీవితాలు దేవుని కోసం అనండి. చెప్పండి, ఎవరి కోసం? అది ఇక మిగిలినవన్నీ ఆయన చూసుకుంటాడు. అట్లా నేనేదో అనమన్నానని మాట అంటాం కాదు, దేవుని కోసం అంటాం కాదు. మెంటల్గా కూడా అలానే ప్రిపేర్ అయి ఉండండి, సిద్ధపడి ఉండండి. అన్ని సంగతులు ఆయన చూసుకుంటాడు. విశ్వాసం ఉంటే ధీమాగుండు, లేకపోతే దడ, ఆయాసం, షుగరు, బీపీ అన్నీ పెంచుకొని కూర్చో, నాకు సంబంధం లేదు. విశ్వాసం ఉందా, ధైర్యం ఉందా, బీపీ కంట్రోల్ అయింది, షుగర్లు కూడా కంట్రోల్ అయింది, అన్నీ కంట్రోల్ అవుతాయి. విశ్వాసం విషయంలో బలహీనంగా ఉందనుకో ఇబ్బంది పడతారు. ఓకేనా? రైట్. అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, లైవ్లో ఉన్న వాళ్ళకి చాలా క్లియర్గా మ్యాటర్ అందించా. దేవుడు సంఘానికి ఏమో వ్యూహిత సైన్య సమభీకర రూపిడని పెట్టాడు. ఈ లక్షణాలన్నీ లోకస్తుల్లో కనపడుతున్నాయి. మనకేం వ్యూహం లేకుండా, ఒక గురి గమ్యం లేకుండా, పద్ధతి పాడులు లేకుండా, ప్రణాళిక లేకుండా మన బతుకులు, కుటుంబాలు, సేవలు అధ్వాన్నంగా ఉన్నాయి. తెలివి తెచ్చుకొని జాగ్రత్త పడమని పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నాడు. కృప మనందరికీ తోడై ఉండునుగాక. లేచి పైకి లేచి నిలబడండి, కళ్ళు మేండి, తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. కష్టపడాలి, శ్రమ పడాలి. ఏది దానంతటా అది మనకి రాదు. దేవుడు కూడా ఎవరిని ఎంచుకుంటాడో తెలుసా? శుభ్రంగా తిని నిద్రపోయేవాళ్ళని కాదు. కొంతమంది అంటున్నారు పిలుపుంటే ఆ లక్షణాలు వచ్చేస్తాయి బెదరో, పిలుపుంటే వచ్చేస్తాయంట. తిని నిద్రపోతుంటాడు, పిలుపుంటే వచ్చేస్తాయంట. నేను చెప్పనా, పిలుపుంటే రావటం కాదు, ఆ భారం ఉన్నోడిని దేవుడు తీసుకుంటాడు లైన్లోకి. అది పాయింట్. ఆ ఆసక్తి ఉన్నోడిని తీసుకుంటాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళమని సామెతల్లో ఉంది. నేను అది చదివి నవ్వుకున్నా. వాడు ముందే సోమరని నువ్వే చెబుతీవి, చీమల యొద్దకు వెళ్ళని పని పురమాయిస్తున్న వాడు ఎందుకు పోతాడు ప్రభువా? యేసయ్య ఎంత మాట చెప్పావు, నాకు ఇట్లనే పండుకుంటాను అన్న చీమల్ని నా దగ్గర పంపించు ప్రభువా అంట. ఇప్పుడు ముందే సోమరి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు పిలిస్తే అన్న ఏ వస్తాయి కాదు. ఆసక్తి గుండెల్లో ఉండి కష్టపడే మనసు ఉంటే, శ్రమపడే తత్వం ఉంటే, ఒకటి కాదు 100 నీ దృష్టికి వచ్చి లోకాన్ని ప్రేమించి, భోగాన్ని ప్రేమించి, శుభ్రంగా తిని తిరుగుతా ఏమంటే హాయిగా జీవితాన్ని గడిపితే నిన్ను ఎందుకు పిలుస్తాడు అసలు? పొర్రాపాటును కూడా పిలవడం. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళందరూ కష్టజీవులే. చూడండి, కావాలండి బైబిల్ చూడండి. తిని తిరిగాడు ఒక్కడు లేడు అందులో. సోమరిపోతులు అస్సలు లేరు. పేతురు, యోహానులు చేపలు పట్టేవాళ్ళు. అపోస్తలులందరూ కూడా కష్టజీవులే. ఎలీషా 11 అరకలతో దున్నిస్తూ 12వ అరక తను దున్నుతూ వ్యవసాయం చేసే వ్యవసాయకుడు ఎలీషా. ఏలియా చెరబోయి దుప్పటేసింది ఎవరి మీద? పొలం దున్నుతున్న ఒక రైతు మీద.
ఆమోసు కష్టజీవి. ఏ భక్తుడు చెబుతారు చెప్పండి? తిని తిరిగే వ్యక్తులు ఒక్కరు లేరు, కష్టం చేయని వ్యక్తులు ఒక్కరు లేరు. అవునా? వాళ్ళు ఉపాధి కోసం కష్టపడతా ఉన్నారు. దేవుడి పిలుపు వాళ్ళ కష్టాన్ని చూశాడు. రండి శ్రమపడే జీవులారా, రండి, లైన్లో ఉండండి. అందులో నమ్మకంగా కష్టపడ్డారు. వాళ్ళని ఇందులో తెచ్చి ఇందులో నమ్మకంగా వాడుకున్నాడు. దేవుని చేతిలో వాడబడాలంటే శ్రమ పడే తత్వం ఉండాలి, సుఖపడే తత్వం కాదు. ప్రార్థన చేయండి, ఆలోచించండి, ప్రార్థన చేయండి. దేవుడు నీకు ఖాళీ టైం ఇచ్చాడంటే సమకూర్చుకోమని, సరుకును సిద్ధం చేసుకోమని, యుద్ధానికి సిద్ధం అవ్వమని. దేవుడు నీ ఖాళీ టైం ఇచ్చాడంటే దాన్ని అలా వాడాలి. ఎట్లండి? ప్రణాళిక లేకుండా, ఒక ప్లాన్ లేకుండా జీవితం ఎట్లా? రోజులు ఖాళీ పీలి ఖర్చు చేసుకుంటే ఎట్లా? ఏమన్నా 1000 ఏళ్ళు ఇచ్చాడు ఎంత ఆయుష్? పట్టుమని 60 కూడా గ్యారంటీ లేదు. ఇచ్చిందే చిన్న జీవితం, అందులో ఇచ్చిన ఆయుషే చిన్నది. బోల్డెన్ రోజులు ఉండాలి అనుకుంటే ఎట్లా? చెవులు గలవాడు తెలివి తెచ్చుకొని జాగ్రత్త పడునుగాక. ప్రార్థన. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నా ఎదుట నిలిచినటువంటి బిడ్డలందరినీ నీ దయగల హస్తానికి అప్పగిస్తున్నాను. మేము అందరము విని రోషం తెచ్చుకోవటానికి, సిగ్గు తెచ్చుకోవటానికి, బుద్ధి తెచ్చుకోవటానికి, ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక వ్యూహంలోనికి, ఒక ప్రణాళికలోనికి రావడానికి ఈరోజు మాకు ఉపదేశించిన ఉపదేశం కొరకు వందనాలు. మా గొప్ప దేవా, దీవించండి మా బిడ్డల్ని, మమ్మల్ని బలపరచండి. విన్న మాటలు నా ప్రభా యావత్ క్రైస్తవ సంఘం దృష్టిలోనికి వెళ్ళాలి. సేవకులు కొట్టుకోవటం, తిట్టుకోవటం, గందరగోళం చేసుకోవటం మానుకోవాలి. ఒకరికొకరు సహకారులై, ప్రోత్సాహకులై ముందుకెళ్ళేటట్లు సహాయం చేయండి నాయన. ఎవడో అడ్డగించాడని సువార్త ప్రకటన ఆపటం కాదు, ఎలుగెత్తి చాటాలి గంభీరముగా. నా ప్రభువా, దుర్మార్గులు రాజ్యం ఏలటం కాదు, మత ఉన్మాదులు రాజ్యం ఏలటం కాదు. నీ పిల్లలు శాంతి కాముకులు, నీతిమంతులు, నీ బిడ్డలు ఎక్కాలి దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి. నీ బిడ్డలు ఎక్కాలి యేసు నామములో దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి. నీ బిడ్డలకు రోషము, పట్టుదల దయచేయండి. చదవాలి నీ బిడ్డలో. కష్టపడేవాడు ఆర్థిక స్థితిమంతుడు కావాలి. నీ పని కోసం నీ బిడ్డలను ఆర్థికంగా దీవించు. నీ బిడ్డల్ని నీ పని కోసం ఆరోగ్యవంతులుగా చేయి, స్వస్థపరచో. నీ పని కోసం, నీ రాజ్య విస్తరణ కోసం, నశించిపోతున్న ఆత్మ రక్షణ కోసం నీ పిల్లలు పొలాలు పండేటట్టు చేయి. వారి వ్యాపారాలు ఆశీర్వదించబడేటట్టు చేయి. కానీ వారి గుండెల్లా భారం పోనీయొద్దు. వారి దృష్టి డబ్బు మీద కాదు, కానీ నీ మీద, నీ పని మీద, ఆత్మల భారం, ఆత్మల కొరకైనటువంటి ఆరాటం మీద వారి దృష్టి ఉండడానికి సహాయం వచ్చి. సాతాను సంబంధులు ఒక వ్యూహం ప్రకారం వెళుతుంటే మేము వ్యూహం లేకుండా మా బతుకులు గడుపుతున్నాం. కుటుంబాలను కూడా ఒక ప్రణాళిక లేకుండా బతికేస్తున్నాం, కట్టేస్తున్నాం. అర్థం లేని కట్టుబడిలో అందరినీ కూడా ఒక ఆలోచనను అనుసరించి కట్టడానికి జ్ఞానము దయచేయండి. సంఘమైన అంతే. మా భక్తి జీవితం కూడా క్రమము లేనిదిగా ఉండకూడదు. ఒక క్రమమును అనుసరించి మేము బ్రతకాలి. మాకు నేర్పించండి. ఇక్కడ ఉన్నవారు, లైవ్లో ఉన్నవారు ఎవరు ఏ విషయంలో భయపడుతున్నారో వారి పిరికితనం తీసివేయి. చిన్నదానికి పెద్దదానికి ఊరికి అదురుపై భయపడి మనశ్శాంతిని పాడు చేసుకునేటువంటి అల్ప విశ్వాసులు, అవిశ్వాసుల్లా కాకుండా విశ్వాసము గలవారై, ధైర్యవంతులై, రోషము గలవారై, నా దేవుడున్నాడు, ఆయన చిత్తము లేకుండా నాకేది కాదు, సమస్తము చూసుకుని నా ప్రభువు నాడని విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకుని ఎదిగిన వారి వలె స్పందించడానికి సహాయం వచ్చి మరి ఎదుర్కొన్న ప్రతి శోధన, వేదన, బాధ, ఇరుకు, ఇబ్బంది, సమస్య సమస్తము యేసు నామములో తొలగింపబడాలి. సమాధానం కలగాలి. కృపతో జ్ఞాపకం చేసుకుని దీవించమని. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు ఈ బుధవారం ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. షాలేం రాజు అన్న వీడియోలు పెట్టుకుని 4 డబ్బులు సంపాదించుకుందాం అన్న ఆలోచన తీసేయండి. మరి మనసులో కొంతమంది యవనస్తుల మనసుల్లో
షాలేం రాజు అన్న ఒక్కడు కాదు, నా గొంతు కూడా ఎత్తాలి, నేను కూడా మాట్లాడాలి. యేసునామంలో యేసును గూర్చి, సువార్తను గూర్చి, సత్యమును గూర్చి గళమెత్తాలి. నేను దేవుని పని చేయాలి అనే మైండ్ యవనస్తులకు దయచేయండి తండ్రి. కొంతమంది యవనస్తులు నా ప్రభు వీడియోస్ని పోస్ట్ చేసుకొని దాని మీద వచ్చేటువంటి ఆర్థిక స్థితితో జీవితాన్ని గడిపేస్తా ఉన్నారు. అయ్యా అయ్యా అయ్యా, వాళ్ళని దర్శించు. నా నోటి నుంచి నువ్వు పలికించే ఉపదేశాలే కాదయ్యా, వాళ్ళు కూడా అలా పలకాలి, వాళ్ళు కూడా ప్రచురపరచాలి నీ సత్యాన్ని. లోకంలో పని వదిలిపెట్టి నీ సేవకు వచ్చారు, మళ్ళీ ఇందులో ఈ పని కాదయ్యా. మరికొన్ని ప్రాంతాలకు వ్యాపించి పరిచర్య చేయడానికి వ్యూహరచన చేయాలి. 10 మందికి ఉపయోగపడే మాటలు రా ఇవి అని ఒక వీడియో పోస్ట్ చేస్తే తప్పు లేదు, కానీ అది ఉపాధిగా పెట్టుకొని సేవని నిర్లక్ష్యం చేసి సేవని పక్కన పెట్టి, నా ప్రభువా, వ్యూహం లేని జీవితం జీవిస్తున్న యవనస్తులను దర్శించు, వారితో మాట్లాడు, కృప చూపు. నీ బిడ్డలందరినీ, చిన్నల్ని పెద్దలందరినీ చేతికి అప్పగిస్తూ కృప చూపు. యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం చెప్దామా? ఆమేన్. ఇక్కడ ఉన్నోళ్ళైనా, లైవ్లో ఉన్నోళ్ళైనా, మళ్ళీ చెప్తున్నా, రోగాలకి, సమస్యలకి, అనుకునే జరగలి అట్లాంటివన్నీ పెట్టుకుని కృంగిపోవద్దు, కలత చెందదు, దిగులు పడద్దు. నువ్వు జీవం గల దేవుని నమ్మి ఉన్నావు, ఆయన సర్వశక్తుడు. ఆయన నీ యందు దృష్టి నిలిపి నువ్వు ఎదుర్కొంటున్న వాటిని సమూలంగా లేకుండా చేయ సమర్థుడైన, నువ్వు కోరినవి నీకు ఇవ్వడానికి సమర్థుడు. అయితే నీ హృదయం ఎలా ఉండాలో నువ్వు తెలుసుకున్నావు ఈరోజు. ప్రభు కోసం నేను నజరేయుడా, నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, మా ఆరాధ్య దైవము ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నజరేయుడా, నా యేసయ్యా, వాళ్ళే పడుతున్నారు. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా, నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా, నా యేసయ్యా,
నీవే నా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి యుగ యుగాల కీర్తన చాటెదా నజరేయుడా నా యేసయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. ఆయన మరిచిపోయి ఆయన్ని సన్నుతిస్తూ అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, వందనాలయ్యా, నీకే వందనం, స్తోత్రమయ్యా. నీకే హల్లెలూయా. వందనం, ఆమేన్. నీకే వందనం. నజరేయుడా పాడాలి. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. గట్టిగా ఆమేన్. స్తోత్రం. నా యేసు రాజా నీకు మహిమ. హల్లెలూయా. ఆహా. ఆరాధన విడుదల స్వస్థత బంధకాల నుంచి విడుదల. ఆమేన్. సియోను శిఖరాగ్రం సింహాసనం దేవా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో నాను నా యేసయ్యా. ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని యుగాలకైనా
ఆశ్చర్యపచేసిన దేవా, అభిషేకముతో నింపుతున్న దేవా, అభిషేకముతో నింపుతున్న దేవా, అభిషేకముతో నింపుతున్న తండ్రి, అభిషేకముతో నింపుతున్న తండ్రి. ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా. యేసయ్యా, ఆకర్షణ తంత్రాల భాషల రాజులకు రాజా, ప్రభువులకు విశ్వానికి చక్రవర్తి, చక్రవర్తి, నీకు స్తుతి 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 స్తుతి. ఈ సన్నిధిలో ఆరాధిస్తున్న నీ బిడ్డలకు విడుదల ప్రకటించు. వారి బలహీనతల రోగముల యేసు నామములో వారిని వదిలిపోవునుగా. ఆమేన్. వారి దేహములు శుద్ధిపరచబడాలి, స్వస్థపరచబడాలి. అందరి బంధకములు తెగిపోవునుగాక. ఆమేన్. మంత్రశక్తులన్నీ నాశనమగునుగాక. ఆమేన్. దుష్ట ప్రయోగములు నిర్మూలమగునుగాక. నా తండ్రి నీకు యుగాలకు మహిమొచ్చునుగాక. ఆమేన్. నీ బిడ్డలు నీ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. ఆ అభిషేకం మా మీద స్థిరపరచు, స్థిరపరచు. స్థిరపరచు దేవా. నీ కొరకు బహుగా ఫలించినట్లు ఆమేన్. మమ్మను ఆశీర్వదించు. ఆశీర్వదించు మా మధ్యకు దిగి వచ్చి దేవా. మాతో మాట్లాడమని కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ఆరాధన మీ పాదాలకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.